నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన టీడీపీ తెలంగాణపై కన్నేసిందా? లోకల్ బాడీ ఎన్నికలతో పాటు వచ్చే జనరల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి పావులు కదుపుతుందా? సత్తా చాటడమే కాదు, ఏకంగా పవర్లోకి రావాలని ప్లాన్ చేస్తుందా? టీడీపీ నేతల మాటలు, యాక్షన్లు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని, పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు భార్య ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి అన్నారు. క్యాడర్ ధైర్యం కోల్పోవద్దని, తాను మళ్లీ రంగంలోకి దూకుతానని బాబు భరోసా ఇస్తున్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంటుందని ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తేల్చి చెప్పారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మిగిలిన పార్టీ నేతలతో ఫోన్లలో మంతనాలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలకు ముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో బాబు టీడీపీ నేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ బలం పెరగడంతో సైకిల్ కమలం దోస్తికి ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉండిన టీడీపీ ఈసారి ఏపీ కూటమి ఫార్ములాతో అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంది. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జలమోని రవీందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు ఇబ్రహీంపట్నం యాదాద్రి వరకు 70 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. యాత్ర ముగింపు సందర్భంగా భువనేశ్వరి ఎన్టీఆర్ భవన్ లో వాళ్ళను సన్మానించారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో టీడీపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందంటూ క్యాడర్లో ఉత్సాహం నింపారు. మామూలుగా అయితే ఇది పెద్ద విశేషం కాదు. ఏపీలో కనుమరుగైందనుకున్న టీడీపీ రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ అధికారంలోకి రావడంతో ఆమె మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైనా టీడీపీకి తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ ఖాతాలో 15 సీట్లు పడ్డాయి. 2018 ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. 2023 ఎన్నికలకు పచ్చపాటి దూరంగా ఉండడంతో తమ్ముళ్లు ఇతర పార్టీలకు జైకొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు బద్ద విరోధులైన తమ్ముళ్లు బీజేపీ వైపు చూపు సారిస్తున్నారు. ఏపీలో మాదిరే బీజేపీ, జనసేనలతో చేతులు కలిపితే బాగుంటుందని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ గొడుగు కింద అధికారం చలాయిస్తున్న ఆ పార్టీలు తెలంగాణలో కూటమి ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. జనసేన ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండి జనసేనకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ గెలుపు కోసమే టీడీపీ బరిలోకి దిగలేదని ఆరోపణలు వచ్చాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఏపీపై దృష్టి సారించడంతో తెలంగాణలో మోత్కుపల్లి నరసింహులు, కాసాని జ్ఞానేశ్వర్, ఎల్ రమణ వంటి కీలక నాయకులు చేజారిపోయారు. ఏపీలో టీడీపీ గెలుపుతో తెలంగాణలోనూ పార్టీ మాజీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మళ్లీ సొంత గుంటికే చేరుకొని తెలంగాణ టీడీపీ అధ్యక్షుల పదవి చేపడతారని వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ సీఎంలుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు, విందు భోజనాలు కొనసాగాయి. రెండు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొత్త సీఎంల మధ్య కూడా అట్టి సంబంధాలు కొనసాగుతున్నాయి. రేవంత్ గతంలో చంద్రబాబు దగ్గర పనిచేయడంతో అంతర్రాష్ట్ర వ్యవహారాలు సాఫీగా సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడడంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి పచ్చ జెండా ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మంతో పాటు సీమాంధ్రులు అధికంగా ఉండే గ్రేటర్ నియోజకవర్గాల్లో పూర్వ వైభవం సంపాదించాలని పార్టీ లక్ష్యం పెట్టుకున్నట్లు కూడా కనిపిస్తుంది. చంద్రబాబు గెలిచాక కుక్కట్పల్లి, జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్చెరు వంటి గ్రేటర్ నియోజకవర్గాల్లో భారీగా సంబరాలు జరిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగిరాయి. తెలంగాణ టీడీపీ ఉనికికి, కొత్త ఆశలకు ఈ సంఘటనలో నిదర్శనం. ప్రత్యేక తెలంగాణను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ తర్వాత ఆ డిమాండ్ కు మద్దతిచ్చింది. తెలంగాణ, ఏపీ తమకు రెండు కళ్ళు అని చెప్పింది. సంకీర్ణ రాజకీయాలతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక కంట్లో వెలుగు నింపుకొని మరో కంటిపై దృష్టి సారించారు.